హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాల రెసిపీని ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ మెథడ్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు ప్రసాదం కింద పెట్టడానికి ఈజీగా చేసుకోవచ్చండి. క్విక్గా అయిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి. అందులోకి 1 కప్ బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుని బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయ్యే విధంగా మెల్ట్ చేసుకోవాలి. బెల్లం అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బెల్లం కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా తెలియకపోతే ఒక ప్లేట్ లోకి వాటర్ తీసుకోండి. అందులోకి కొంచెం బెల్లం పాకాన్ని వేసుకోవాలి. బెల్లం అనేది ఇలా థిక్ గా ఉంటే సరిపోతుందండి. తర్వాత బెల్లం పాకంలోకి 3 కప్స్ వరిపిండిని వేసుకోవాలండి. మనం ముందుగా బెల్లాన్ని ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో ఆ కప్ తోటే 3 కప్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం అంతా కూడా వరిపిండితోనే చేస్తున్నాను. మీకు కావాలంటే కనుక 1.5 కప్ వరిపిండి, 1.5 కప్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అలా చేసినా సరే అప్పాలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయండి. మీరు ఇక్కడ పిండి కలుపుతున్నప్పుడు వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్ లో కొంచెం జాగ్రత్తగా పిండిని అనేది బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకుని మరొకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని అప్పాల్లో ఒత్తుకోవాలండి. మరీ దలసరిగా కాకుండా అలా అని మరీ పలుచగా కాకుండా మీడియం థిక్నెస్ తో ఒత్తుకోవాలండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న అప్పాలన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అప్పాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి టర్న్ అయిన తర్వాత ఎక్సెస్ ఏమైనా ఆయిల్ ఉంటే కనుక వాటిని ఫిల్టర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా శ్రావణ మాసం స్పెషల్ బెల్లం అప్పాలని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.